బాడీ అంతా అట్లా కాలిపోతుంది. ఫాస్ట్గా శబరిమల ఎక్కడం వల్ల ఇదంతా వచ్చింది అనుకుంటాను. లోగా అయితే ఎక్కండి దయచేసి. నేనైతే పంబా నుంచి 1:15 అయితే పైకి ఎక్కేసిన. 1:15 అంటే ఏడదట్టుకుంటుంది, పిండి అయిపోయింది. అన్ని పంప బస్సులు ఒక్కటి పోతే ఒకటి చూడండి. ఆల్రెడీ ఇంకా ఫుల్లే కాల, వెనకాల ఇంకో బస్సు వచ్చాయి. ఈ ట్రైన్లోనే ఈరోజు మనం చెంగనూరు నుంచి మంగళూరు వరకు అయితే ప్రయాణం. టైం 1:52 అయింది. చెంగనూరుకి మొత్తం 3 ప్లాట్ఫామ్లుగా అయితే కోల్డ్ అయిపోయింది. మన సాములు చూడండి, నాకైతే బాధ వేస్తుంది పాపం. ఈ చలికి దేనికి ఎక్కడికి వచ్చి అయితే పనుకునేసిన. ఆ సైడ్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిద్ర అయితే లేచిన ఫుల్ పర్సెంట్. అక్కడైతే ఓ బండి పోతుంది, దానికి మనకి ప్యారలల్ రన్ ఉండొచ్చు. ఇప్పుడు బండి అయితే ఫైనల్గా 12:15కు మంగళూరు జంక్షన్లో దింపింది. పదాన్ని మనం స్టేషన్లోకి అయితే వెళ్ళిపోదాము. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 3 నెంబర్కి అయితే ఇచ్చినాడు సిగ్నల్. చాలా మంది సాములు అయితే చెంగనూరు రైల్వే స్టేషన్కి వస్తున్నారు, కానీ చెంగనూరు కంటే మీకు కొట్టాయంకి పోతే చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, చెంగనూరులో ఇప్పుడు సాముల పరిస్థితి చూపిస్తా. ఒట్టి నేల అయితే పడుకో అన్నారు రైల్వే స్టేషన్ బయట, కానీ కొట్టాయంలో అయితే ఈ మాదిరిగా ఉండదు. మీకు వెయిటింగ్ హాల్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చూడండి ఎట్లా పడుకో ఉండారో చూపిస్తా మీకు. అన్ని పంప బస్సులు ఒక్కటి పోతే ఒకటి చూడండి. ఆల్రెడీ ఇంకా ఫుల్లే కాల, వెనకాల ఇంకో బస్సు వచ్చేయండి. అన్ని ఎక్కువ సర్వీసులు అయితే ఉంటాయి మీకు. కొట్టాయంలో కానీ సేమ్ ఇట్లే ఉంటాయి అనుకోండి. ఇదే చెంగనూరు రైల్వే స్టేషన్. చూడండి ఎట్లా పడుకుంటారు బయట. ఆడ మంచిగా అంత మంచిగా వెయిటింగ్ హాల్ పెట్టుకొని ఇక్కడ బయట అయితే పడుకో అన్నారు సాములందరూ. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అంటే అందరూ ఎంటర్ అయితేనే కింద పోతారు, కానీ పైకి పోతుంటారు. చూడండి పైకి వెళ్ళిపోదాం. కాళ్ళు అయితే భలే వస్తున్నాయి. ఇలాంటి వెయిటింగ్ హాల్ ఉంది ఇక్కడ. ఇది ఫుల్. వివేక్ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. మీరు కన్నా ఈ చెంగనూరు రైల్వే స్టేషన్కు మాల్ వేసుకొని వచ్చినారనుకో చాలా ఇబ్బంది అయితే పడతారు. కొట్టాయంకు పోండి, మీరు ఒకరోజు 2 రోజులు ట్రైన్ లేట్ అయినా రెస్ట్ తీసుకునేకి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు చలికి. అక్కడైతే ఒకవేళ ఫ్యామిలీస్ ఉండేదిన్నా కానీ ఇబ్బంది ఉండదు. సెక్యూరిటీ వాళ్ళు కానీ ఉంటారు, వాష్రూమ్స్ అన్నీ మెయింటైన్ చేయడానికి ఒక మనిషి ఉంటారు. అంతా బాగుంటాయి కొట్టాయంలో అయితే. ఈరోజు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్ 22114 త్రివేంద్రం సెంట్రల్ టు లోకమాన్య తిలక్ టెర్మినస్ ముంబై SF ఎక్స్ప్రెస్ అన్నమాట. మన బండి వచ్చేదానికి ఇంకా 1.5 అవర్ అయితే టైం ఉంది. నేను చెంగనూరుకు 3 అవర్స్ అవుతుందని చెప్పి నేను పంబాలో త్వరగా బస్సు ఎక్కేసిన, కాబట్టి ఇక్కడికి వచ్చి ఇంకా దెబ్బ పడిపోయింది. 2.5 అవర్కే పెట్టేసినాడు. ఇంకా 1:30కే వచ్చేసిన. ఈ ట్రైన్లోనే ఈరోజు మనం చెంగనూరు నుంచి మంగళూరు వరకు అయితే ప్రయాణం చేయబోతున్నాం. దీంట్లో ఈ నైట్లో ఇంకొక 4 అవర్సే కాబట్టి, కాకపోతే కోస్టల్ రైడ్ కాబట్టి మనకు చాలా మంచిగా ఉంటుంది. అన్ని బ్రిడ్జులు, నదులు అన్నీ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. వీడియోని అయితే ఫుల్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెచ్చే ముందు వీడియోలు అందరికంటే ముందు మీరే చూసేయండి. టైం 1:52 అయింది. చెంగనూరుకి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. 1, 2 ఈ సైడ్ ఒకటి ఉంటుంది, 3 మన బండి ఈ ప్లాట్ఫామ్ ఎందుకైతే వస్తుంది. నేను కానీ రెడీగా ఉన్నా. మొత్తం మన తెలుగు సాములే. 100లో 95 మంది మన తెలుగు సాములే ఉన్నారు. శబరిమల పైన కానీ ఈ స్టేషన్లో కానీ. చెంగనూరులో ఇప్పుడే ఒక విషయం అయితే గమనించా. ఇక్కడ కానీ క్లాక్ రూమ్ అయితే ఉందండి. మన రామేశ్వరంలో చూసినాం కదా, అలాంటి క్లాక్ రూమే సేమ్. మీ బ్యాగ్స్ ఏమి మాకు వెనకంటే వద్దు, మళ్ళీ రైల్వే స్టేషన్లో కలెక్ట్ చేసుకుంటామంటే మీ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేయచ్చు. అక్కడ ఎంటర్ అవుతారు మీరు. అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది, నార్మల్ వెయిటింగ్ హాల్ చూసారు కదా ముందు. ఈ పక్కనే క్లాక్ రూమ్ ఉంటుంది. ఫుల్గా అయితే కోల్డ్ అయిపోయింది, తర్వాత ఫీవర్ కానీ వచ్చినట్లుంది. అందుకే బ్యాగ్లో నుంచి రగ్గు తీసుకొని కప్పుకొని ఉండ. బండి అయితే ఇంకా రాలా, ఇంకా ముందు స్టేషన్లో ఉంది. టైం 2:15 అయితే అవుతుంది. गाड़ी नंबर 2211 तिरुवनंतपुरम से कोट्टयम अर्नाकुलम टाउन शॉर्ट रूट होकर लोकमान्य तिलक तक जाने वाली तिरुवनंतपुरम लोकमान्य तिलक सुपरफास्ट एक्सप्रेस थोड़ी ही देर में चेंगनूर स्टेशन प्लेटफॉर्म नंबर 3 पर आएगी. మన బండి ఆన్ టైం అయితే వచ్చింది. 1 మినిట్ కానీ డిలే లేదు.
చూడండి ఇప్పుడు పడింది 258 అని. వ్యాప్ 7 లోకోమోటివ్ త్రివేంద్రం టు ఎల్టీటీ ముంబై. బండి ఎంత ఖాళీగా ఉంది. ఇంకా రాను రాను కొట్టాయం ఎర్నాకుళంలో అయితే ఫుల్గా జనాలు ఎక్కుతారు. ఇది ముంబై ఎల్టీటీకి అయితే రేపు పొద్దున్నే 4:30 పోతుంది. మనం రేపు మధ్యాహ్నం 12 గంటలకు మంగళూరులో దిగేస్తాం. ఈ జర్నీలో మనం టోటల్గా కవర్ చేయబోయే కిలోమీటర్స్ 450 కిలోమీటర్స్. ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కి మన బెర్త్లో కాసేపు పడుకున్న తర్వాత ఒక 6కు ఆ ప్రాంతంలో లేచి ఒక్కో స్టేషన్ అంతా మీకు కవర్ చేసి చూపిస్తా వస్తా. బాగా కోల్డ్ అయిపోయింది, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. S258 వచ్చింది మనకి ఈసారి అప్పర్ బెర్త్. మన సాములు చూడండి, నాకైతే బాధ వేస్తుంది పాపం. ఈ చలికి దీనికి ప్లాట్ఫామ్ మీద అయితే మనకు ఉన్నారు. లక్షణంగా కొట్టాయంలో వెయిటింగ్ హాల్ ఉంది, చాలామందికి తెలియదు అది. వాళ్ళైనా దేవస్థానం వాళ్ళైనా అక్కడక్కడ కొండ ఎక్కేటప్పుడు పెట్టింటే మంచిగా ఉండు. వెయిటింగ్ హాల్ ఉంది అక్కడ పోండి అని. అందరూ చెంగనూరుకి వచ్చి చూడండి ఎట్లా అనుకున్నారు. వీళ్ళందరూ పొద్దున్నే 9 గంటలకు శబరి ఎక్స్ప్రెస్ ఉంది కదా సికింద్రాబాద్కి, దానికోసం వెయిట్ చేస్తాండ్రు. మొత్తం తెలుగు వాళ్ళే. బాయ్ బాయ్ చెంగనూర్. స్టేషన్ కోడ్ CNGR. ఇక పోయి మనం ఫస్ట్ పడుకోవాలి. నాకైతే ముక్కులలో నుంచి కారిపోతుంది చీమిడి. నెక్స్ట్ స్టాప్ తిరువల్ల, మళ్ళీ కొట్టాయం వస్తుంది. బండి ఇక్కడే కొట్టి చూడండి రౌండ్ కట్. మన బెర్త్లోకి వచ్చి అయితే కొనుక్కునేసిన. ఆ సైడ్ అయితే ఖాళీగా ఉంది, ఇంకా కింద మొత్తం ఫిల్ అయిపోయింది. ఈ పక్క 2 ఆ పక్క 2, పైన నా బెర్త్తో పాటు ఇంకోటి ఆ పక్క బెర్త్ ఖాళీగా ఉంది ఒకటి. మేబీ వస్తే కొట్టాయమో ఎర్నాకుళంలో రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిద్ర అయితే లేచిన. ఫుల్ పరిచయం పట్టింది, గొంతు అంతా రాసిపోయింది. ఫస్ట్ ఏం అర్థం కాల అసలుకి. టైం 7 అవుతుంది. ఇప్పుడే మనం షోరానూర్ జంక్షన్కి అయితే రీచ్ అయినాం. స్టేషన్ కోడ్ SRR. ఏదో ట్రైన్ ఉంది, మొత్తం మలయాళంలోనే ఉంది చూడండి అక్కడ. షోరనూర్లో కొంచెం ముందుగానే వచ్చి ఇక్కడైతే స్టాప్ చేసేసినాడు. ప్రజెంట్ మన బండి 8 మినిట్స్ డిలేలో అయితే నడుస్తుంది. చాలా పెద్ద స్టేషన్ ఇది, జంక్షన్ అనమాట. త్రిశూరు, పాలక్కాడ్, కోయంబత్తూర్, ఎర్నాకుళం, త్రివేంద్రం, ఇక్కడ నుంచి వచ్చే బండ్లన్నీ ఇక్కడైతే కలుస్తాయి. మన బండి 7వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పెట్టినారు చూడండి, ఎంత పెద్ద స్టేషన్ అని. అక్కడైతే ఓ బండి పోతుంది, దానికి మనకి ప్యారలల్ రన్ ఉండొచ్చు. ఇప్పుడు డబల్ ట్రాక్ ఉంటే. బాయ్ బాయ్ షోరనూర్. ఇది కానీ మనకు కేరళలోకే వస్తుంది, ఇంకా కర్ణాటకలోకి ఎంటర్ కాల. బాగా బిజీగా ఉంది అబ్బా స్టేషన్ మాత్రం. ఇంకో బండి వస్తుంది. ఏం బండి ఇది? వ్యాప్ 4 లోకోమోటివ్తో. చిక్కేట్గా లేదు మనకి కంటికి. మలయాళంలో ఉన్నాయి, ఇది మలయాళమే. ప్యాసింజర్ బండికి ఏదో. నీలంబూర్ రోడ్ అని ఒకటి కనపడింది. ఎంత పొడుగుని చూడండి మన బండి. మనం S2 బోగీలో అయితే ఉన్నాం ప్రజెంట్. వెనకాల చూడండి ఇంకా ఎంత ఉందో, చాలా పెద్దది. చాలా బోగీలు అయితే ఉన్నాయి. 7 చిన్న స్టేషన్ తర్వాత తిరూరు అయితే వస్తుంది. అక్కడ మన స్టాపింగ్ ఉంది. మళ్ళీ ఎత్తుకున్నాడు అబ్బా స్పీడ్. ఇంకా కొట్టుడే కొట్టుడు 60 కిలోమీటర్లు. ఢిల్లీపురం అనే స్టేషన్కి రీచ్ అయినాను. ఇక్కడ క్రాసింగ్ పడింది, స్టాప్ చేసేసాడు మిడిల్ ట్రాక్లో మనాడు. తిరూరు స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. స్టేషన్ కోడ్ TIR. మన తిరుపతి వచ్చి TPTY, ఇది TIR. మన ఎయిర్పోర్ట్ కోడ్, తిరుపతి ఎయిర్పోర్ట్ కోడ్ వచ్చి TIR. మళ్ళీ
దీని రైల్వే స్టేషన్ కోడ్ TIR. పెద్ద స్టేషనే. కేరళలో మొట్టమొదటి రైలు 1867లో తిరూరు బేపూరు అనే 2 రైల్వే స్టేషన్ మధ్య అయితే తిరిగిందంట. చూడండి, ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇది ఇంకా కేరళలో. బాయ్ బాయ్ తిరూర్. నీళ్ళు వచ్చేసాయి. స్టేషన్ దాటుతానట్లే మనకు నది వచ్చింది. చూడండి, సౌండ్ మాత్రం భారీగా వస్తుంది మన బోగిలో నుంచి. జనరల్ కంపార్ట్మెంట్లో వస్తుంది కదా, అట్లా వస్తుంది. ఆ బండి 12 నిమిషాలు లేట్గా అయితే నడుస్తుంది. ఇంకా 6 స్టేషన్ల తర్వాత మనకు కోజికోడ్ అనే ఊరు వస్తుంది. అదే పాత పేరు కాలికట్ అంటారు కదా, ఆ కాలికట్ అయితే వస్తుంది. నది అయితే వచ్చింది. చూడండి, వెళ్ళిపోయి అప్పుడే. చాలా చిన్న చిన్న నదులన్నీ చాలా వచ్చాయి వీడియోలో. ఫోన్ తీసే లోపల వెళ్ళిపోతున్నాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది. అది వచ్చి చూడండి, ఫిషింగ్ బోట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఏదో చాలా పెద్దగా ఉంది అది. మనం కాలికట్టకు దగ్గరలో ఉన్నాం. ఇక్కడైతే వచ్చింది. మళ్ళీ అయితే ఇంకో నది వచ్చేసింది. చూడండి, చాలా నదులు చిన్నవి అయితే చాలా వస్తున్నాయి. ఫోన్ తీసే లోపల వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ బోట్ రైడ్ చేస్తే ఉంటుంది, ఒక రేంజ్లో అయితే ఉంటుంది. బైక్లో వచ్చినప్పుడు అట్లా సాహసాలు చేయొచ్చు. ఎందుకంటే బైక్ నిలిపి అక్కడ బోట్లు ఉండే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళతో పాటే చేపల వేటకు మనల్ని తీసుకుపోతారు. కోజికోడ్ దగ్గరకు వచ్చేసినాం. అదే కాలికట్ దగ్గరకు అయితే వచ్చేసినాం. నెక్స్ట్ స్టాప్ కాలికట్. బండి కరువు తిరిగింది. చూడండి, రివర్ పేరు వచ్చి మాంపూజ. మనకు ఈ కాలికట్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కానీ సముద్రం కానీ 2 దగ్గరగా అయితే ఉంటాయి. నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మన బండి కరువు పడుతుంది. మళ్ళీ దగ్గరకు అయితే వచ్చేసినాం. 8 మినిట్స్ డిలేలు అయితే నడుస్తుంది మన బండి. కేరళ స్టైల్ హోమ్. కోజికోడ్. వెల్కమ్ టు కోజికోడ్. స్టేషన్ కోడ్ వచ్చి CLT. 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఈ స్టేషన్లో. మొత్తం ఎస్కలేటర్లు, లిఫ్ట్, రిటైరింగ్ రూమ్స్ అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మన బండి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదనే పెట్టినారు. జనాలు అయితే బాగానే ఉన్నారు. కోజికోడ్ చాలా పెద్ద స్టేషనే. మన బండి 12 నిమిషాలు డిలేగా అయితే నడుస్తుంది. ఇప్పటి వరకు మనం 290 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం. మన డెస్టినేషన్కి ఇంకొక 130 కిలోమీటర్లు మాత్రమే ఉంది. 11:30కు రీచ్ అవుతుందని చూపిస్తుంది. వాళ్ళు చూద్దాం, డిలే అవుతుందో ముందే పెడతాడు. బాయ్ బాయ్ కోజికోడ్. ఫస్టే అండర్ పాస్ వచ్చింది. ఇక్కడ దాటుకుంటానే సముద్రం నీళ్ళు వచ్చాయండి. మళ్ళీ నది ఉంటుంది, ఇది సముద్రంలో కలుస్తుంది. ఫోన్ కెమెరా ఓపెన్ చేసే లోపల వెళ్ళిపోతాను అన్నీ. నేను కానీ యాక్టివ్గా లేను అనుకోండి. చూడండి ఎట్టుందో. మొత్తం చుట్టూ టెంకాయ చెట్లు. మనకు కర్ణాటక సైడు కుందాపుర సైడ్ ఇట్లుంటాయి. తలసరి స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. స్టేషన్ కోడ్ TLY. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టేసినారు మన బండిని. ఇక్కడ నుంచి కానీ బీచ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. తలసరి నుంచి కానీ జనాలు బాగానే ఉన్నారు. అన్ని స్టేషన్లో ఫుల్గా ఎక్కుతాంటారు జనాలు అయితే. ఇక్కడ చూడండి వెయిటింగ్ హాల్. మనం రామేశ్వరంలో 20 రూపాయలకే ఉన్నాం. ఇక్కడ ప్రతి స్టేషన్లోనూ 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాంటారు గంటకి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మన బండి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ కన్నూర్. స్టార్టింగ్ ఎండింగ్ స్టేషన్కి నేమ్ బోర్డ్స్ కానీ లేవు. ఇట్లాంటివి ఉన్నాయి అంతే. నార్మల్ ఎల్లో కలర్లో బోర్డ్స్ ఉంటాయి కదా పెద్దవి, అవి మాత్రం లేవు. బాయ్ బాయ్ తలస్సేరి.
స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. స్టేషన్ కోడ్ CAN. మొత్తం రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. టైం చూడండి 10:15 అవుతుంది. ఇంకా మన డెస్టినేషన్కి ఇంకా ఒక స్టాప్ మాత్రమే ఉంది, అదే కసర్గాడ్. పెయింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వేసినారు. ఇలాంటిదే మనము హుబ్లీలో కానీ చూస్తాం. హుబ్లీ స్టేషన్లో కానీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మన బండి అయితే బయలుదేరిపోయింది. 18 నిమిషాలు డిలేలో అయితే నడుస్తుంది. ఇప్పుడు కన్నూరు స్టేషన్లో మీకు రిటైరింగ్ రూమ్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్, క్యాంటీన్లు అన్నీ అయితే ఉంటాయి. పెద్ద స్టేషనే, 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి, 7 ట్రాక్లు ఉంటాయి. మొత్తం రెనోవేషన్ అవుతుంది చూడండి ఇది కానీ. బాయ్ బాయ్ కన్నూర్. జనాలు బాగానే దిగినారు ఇక్కడ, ఎక్కేవాళ్ళు కానీ అట్లే ఎక్కినారు. కన్నూరు దేనికి ఫేమస్ మీకు తెలిసింటే కమెంట్ చేయండి, చూద్దాం. బాయ్ బాయ్ కన్నూర్. నిద్ర వినా నాకే తెలియకన్నా నిద్ర వినా కసర్గాడ్ అయితే స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ మనం మంగళూరు జంక్షన్కి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ చూడండి అక్కడ మీకు ఒక డీజిల్లోకి అయితే కనబడతా ఉంటుంది. మన బండి కానీ కరువు కొడుతుంది. ఇది జంక్షన్ అన్నట్టు, మంగళూరు సెంట్రల్కి పోదు, జంక్షన్ నుంచే ఉడిపి సైడ్ పోతుంది. ఉడిపి, మడగాన్, గోవా అట్లయితే ముంబై LTDకి పోతుంది. మనం ఇక్కడ దిగేద్దాం అంతే. ఇంకా మన బండి అయితే ఫైనల్గా 12:15కు మంగళూరు జంక్షన్లో దింపింది. ఇప్పుడు దావన్ నడిచే పరిస్థితి కానీ లేదు నాకైతే. ఈడ వాటర్ బాటిల్ తీసుకున్నా, ఏడే కూర్చొని ఉన్న స్టేషన్లో అసలు నించోలేకుండా బాడీ అంతా అట్లా కాలిపోతుంది. కొంచెం ఫాస్ట్గా శబరిమల ఎక్కడం వల్ల ఇదంతా వచ్చింది అనుకుంటాను నేను. స్లోగా అయితే ఎక్కండి దయచేసి. నేనైతే పంబా నుంచి 1:15 నిమిషాలకైతే పైకి ఎక్కేసిన. నా బాడీ చూడండి, ఈ బాడీ 1:15 నిమిషాలు అంటే ఏడదట్టుకుంటుంది, పిండి అయిపోయింది. ఈ మంగళూరు జంక్షన్ అనే స్టేషన్ నుంచి మీరు కూర్గు, మడికేరి అని వింటారు కదా, అక్కడికైతే పోవచ్చు. ట్రైను మైసూర్ ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇంకా బస్సులు అయితే మస్తు కొల్లకుంటాయి KSRTC. మనకు వీడియో మంచిగా తీయాలంటే మనం డోర్లో నిలబడుకోవాలా స్టేషన్ వచ్చినప్పుడు, స్టేషన్ దగ్గర. అట్లే మనం మ్యాప్లో చూసుకొని ముందుగానే ఎక్కడైనా నదులు, సముద్రాలు వచ్చేటప్పుడు మనం ముందుగానే మ్యాప్లో చూసుకొని డోర్లో ఇవి ఆ లొకేషన్ అయితే మనం తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను డోర్లో నిలబడే పరిస్థితి కాదు కదా, ట్రైన్లో కూర్చునే పరిస్థితిలో కానీ లేను. అందుకనే వీడియో అంత మంచిగా తీయలేకపోయినా. అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నా. మరొక ఎగ్జైట్మెంట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.